హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పర్ఫార్మెన్స్ పేజెస్లో కొన్ని సెక్షన్స్ని ఎలా తీసేయచ్చు అనేది చూద్దాం. ఇది యాక్చువల్గా అందరూ రెగ్యులర్గా అడుగుతున్న రిక్వైర్మెంట్. నేను ఇప్పుడు మీ గ్రూప్లో కెరీర్ అండ్ పర్ఫార్మెన్స్ అనే పేజ్ ఎంట్రీకి వెళ్తున్నాను. వన్స్ ఈ పేజ్ ఎంట్రీకి వెళ్ళగానే మనకు పర్ఫార్మెన్స్ పేజ్ లోడ్ అవుతుంది. ల్యాండింగ్ పేజ్. ఈ ల్యాండింగ్ పేజ్లో నేను పర్ఫార్మెన్స్ స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ స్పాట్లైట్ పేజ్లో నేను పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్స్లో నేను ఒక పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్ ఎవాల్యుయేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్ పేజెస్లోకి రీడైరెక్ట్ అవుతాం అన్నమాట. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్ పేజ్లో మనకి కొన్ని సెక్షన్స్ రిమూవ్ చేయాలి, యాడ్ చేయాలని చెప్పి రీసెంట్గా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఈ పేజ్లో సెక్షన్స్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ పేజ్ ఇన్ విజువల్ బిల్డర్ స్టూడియో అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకి వర్క్ స్పేస్ ఓపెన్ అయ్యి ఈ పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్ పేజ్ అనేది లోడ్ అయింది. సో ఈ పేజ్లో నేను కొన్ని సెక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం మనం రిపోర్ట్ని ఎంబెడ్ చేసేటప్పుడు ఒక బటన్ క్రియేట్ చేసి రిపోర్ట్ ఎంబెడ్ చేసేటప్పుడు ఒక సెక్షన్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఒక సెక్షన్ని ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ పేజ్ అనే బ్రెడ్ క్రమ్ దగ్గర నేను ప్లేస్ చేస్తే నాకు ఇందులో ఏమేమి ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో వస్తుంది. వన్ ఈజ్ పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్ వర్చువల్ ఆబ్జెక్ట్, అదర్ వన్ ఈజ్ గోల్ డీటెయిల్స్ ట్రాన్స్లేషన్స్ అండ్ పర్సన్ నోట్స్ అండ్ ప్రింట్ ఆప్షన్. ఇవన్నీ నాకు ఫ్రాగ్మెంట్స్ అనమాట. ఈ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఉన్నాయి. నేను పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్ అనే ఫ్రాగ్మెంట్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ పేజ్లో ఈ పర్టికులర్ ఫ్రాగ్మెంట్ అనేది మీకు సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది. ఇప్పుడు నేను ప్రాపర్టీస్ని క్లిక్ చేస్తాను. ఓకే, ప్రాపర్టీస్ని క్లిక్ చేసినప్పుడు ఈ పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, ఈ పర్ఫార్మెన్స్ డాక్యుమెంట్ మీద ఏమేమి రూల్స్ ఉన్నాయి అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే సెక్షన్స్లో కార్డ్స్, డిఫాల్ట్ సెక్షన్, ఎడిషనల్ ఇన్ఫో, అటాచ్మెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఓకే, మీరు ప్లస్ సెక్షన్ క్లిక్ చేసినప్పుడు కొత్త సెక్షన్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకే, మీరు అలా కాకుండా మీరు ఇక్కడ ఉన్న ఆల్రెడీ డిఫాల్ట్ సెక్షన్స్లోనే ఏదైనా సెక్షన్ని హైడ్ చేయాలి, లేదు అంటే రిమూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం రూల్స్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ రూల్ ఉంటుంది. ఈ ఎగ్జిస్టింగ్ రూల్ ఏం చెప్తుంది? దిస్ రూల్ ఈజ్ ఆల్వేస్ అప్లైడ్. ఈ రూల్కి ఏ కండిషన్ లేదు, ఎప్పుడు ఈ రూల్ అప్లై అవుతుంది. ఈ రూల్ అనేది సెక్షన్స్ని ఏమేమి ఇంక్లూడ్ చేస్తుంది ఈ ఫ్రాగ్మెంట్లో. కార్డ్స్ అనే సెక్షన్ని, డిఫాల్ట్ సెక్షన్ని, ఎడిషనల్ ఇన్ఫో సెక్షన్ని, అటాచ్మెంట్ సెక్షన్ని, డాక్యుమెంట్ సెక్షన్ని, డాక్యుమెంట్ డేట్ సెక్షన్ని, ఈ సెక్షన్స్ అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూసారా అన్ని సెక్షన్స్ని ఇది ఇంక్లూడ్ చేస్తుంది. మీరు స్క్రోల్ డౌన్ చేసి చూస్తే ఓకే, అటాచ్మెంట్ సెక్షన్ని, డాక్యుమెంట్ డేట్ సెక్షన్ని, ఎడిషనల్ ఇన్ఫో సెక్షన్ మినిమైజ్ అయింది. ఇప్పుడు నేను ఈ అటాచ్మెంట్ సెక్షన్ని అండ్ ఎడిషనల్ ఇన్ఫో సెక్షన్ని రెండింటిని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయొచ్చు అంటే రూల్స్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ రూల్ ఉంది కాబట్టి ప్లస్ ఒక కొత్త రూల్ క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ కస్టమ్ రూల్. ఓకే, కస్టమ్ అని క్లిక్ చేసి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఈ రూల్ క్రియేట్ అయిన వెంటనే సేమ్ బిల్ట్-ఇన్ రూలే కాపీ అయిపోయి ఒక కొత్త రూల్ కింద క్రియేట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద రూల్ నేమ్ యూ కెన్ చేంజ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ డిస్క్రిప్షన్ యూ కెన్ గివ్ ఇట్ ఫ్రమ్ హియర్. అండ్ మీరు రూల్ అక్కర్లేదు డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. బట్ కొంతమంది పీపుల్కే, సెట్ అయిన కైండ్ ఆఫ్ పీపుల్కే ఈ రూల్లో ఈ పర్టికులర్ రూల్ చేంజెస్ అనేది అప్లై అవ్వాలి అనుకుంటే అప్పుడు మీరు ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు కండిషన్ యాడ్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఈ కండిషన్లో మీకు పేజ్ కాన్స్టెంట్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఇంకా సిస్టంలో యూజర్ డీటెయిల్స్ వరకు ఉంటాయి. ఓకే, సిస్టంలో యూజర్ డీటెయిల్స్ వరకు ఉంటాయి. ఫుల్ నేమ్, GUID, ఆథెంటికేటెడ్, లాగిన్ URL, ఇలా లాస్ట్లో మీకు రోల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ అంటే రోల్స్ అరేని మీరు సెలెక్ట్ చేసుకొని రోల్ బేస్డ్గా కూడా రాయొచ్చు. ఓకే, అంటే పర్టికులర్ రోల్స్ ఉన్న పీపుల్కి మాత్రమే ఈ కొన్ని సెక్షన్స్ కనిపించకూడదని రాయొచ్చు. ఓకే, బట్ నేను ఇక్కడ ఆ కండిషన్స్ ఏం సెలెక్ట్ చేయట్లేదు. ద రూల్ ఈజ్ ఆల్వేస్ అప్లైడ్. అండ్ ఇక్కడ ఈ సెక్షన్స్లో మనం అటాచ్మెంట్స్ అక్కర్లేదు అనుకున్నాం కదా, ఈ అటాచ్మెంట్స్ సెక్షన్ని డిలీట్ ఇక్కడ క్లిక్ చేస్తే రిమూవ్ సెక్షన్ అని చూపిస్తుంది. డిలీట్ బటన్ అనేది రిమూవ్ సెక్షన్ బటన్ అనమాట. డిలీట్ అయిపోయి అవైలబుల్ సెక్షన్స్లో కనిపిస్తుంది. యాక్చువల్గా మనకున్న సెక్షన్స్ అన్నీ అవైలబుల్ సెక్షన్స్లో ఉంటాయి.
ఓకే, క్రియేట్ చేసిన కొత్త సెక్షన్ కూడా అవైలబుల్ సెక్షన్స్లోనే ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ సెక్షన్ని ఇక్కడ ప్లస్ బటన్కి ఇంక్లూడ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఇంక్లూడ్ అయిపోయింది అటాచ్మెంట్. మళ్ళీ ఇక్కడ నేను డిలీట్ బటన్ నొక్కగానే అవైలబుల్ సెక్షన్స్లోకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఎడిషనల్ ఇన్ఫోని కూడా రిమూవ్ ఫ్రమ్ ద సెక్షన్ అంటే డిలీట్ బటన్ క్లిక్ చేస్తాను. ఓకే, ఎడిషనల్ ఇన్ఫో కూడా అవైలబుల్ సెక్షన్స్లోకి వచ్చింది. ఇప్పుడు కార్డ్స్, డిఫాల్ట్ సెక్షన్, డాక్యుమెంట్ డేట్స్ ఈ 3 మాత్రమే ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు కనుక నేను ఈ సెక్షన్ క్లోజ్ చేస్తే ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ చూసినప్పుడు ప్రివ్యూ లోడ్ అవుతుంది. సో ప్రివ్యూ లోడ్ అయింది మనకి. ఇక్కడ మీరు చూసుకుంటే ఓవరాల్ సమ్మరీ ఉంది, పర్ఫార్మెన్స్ గోల్స్, డెవలప్మెంట్ గోల్స్, కాంపిటెన్సీస్, ఫీడ్బ్యాక్ అండ్ డాక్యుమెంట్ డేట్స్ అంతే. ఇవి తప్పించి మనకి ఇంకే సెక్షన్స్ లేవన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు hide sections from this for this particular performance page. Thank you very much.